హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మా ఛానల్ని, మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయాలని అయితే మేమైతే కోరుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే ఇది సండే రోజు బ్లాగ్ అనమాట. సో సండే రోజు బయటకు వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అందరికీ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు షార్ట్ వీడియోస్ వచ్చాను. నెక్స్ట్ వచ్చేసి నేను డెలివరీ అయ్యాను, నాకు పాప పుట్టింది సెకండ్ టైం కూడా. సో బీ హ్యాపీయే. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు ఈ పార్టీ అకేషన్ అంటే మా బ్రదర్కి అయితే జాబ్ అయితే చేంజ్ అయ్యారు. సో బ్యాక్ సీట్లో కూర్చున్నారు కదా మా బ్రదరు, మా మదరు, మా పెద్ద పాప, మా హస్బెండ్, నేను మా చిన్న పాపను ఎత్తుకుని అయితే కూర్చున్నాను ఫ్రెండ్స్. సో తను పార్టీ ఇస్తాను బావగారికి అని అయితే తీసుకెళ్తున్నారు. సో బామర్దుల పార్టీ అనమాట ఇది. సో మేమైతే భీమవరం అయితే వచ్చేసాము. భీమవరం ఏంటంటే యాక్చువల్గా మేము మదర్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంటున్నాం. డెలివరీ అయ్యాక నేను మదర్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో వాళ్ళకి నియర్లీ భీమవరమే దగ్గర, రెస్టారెంట్స్ కానీ వాటికి కానీ ఏదైనా సరే. సో అందుకని భీమవరం అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో భీమవరం కూడా వచ్చేసాము. నేను పార్టీ ఇవ్వాలి ఎలాగైనా. తను 6 months తర్వాత అయితే ఇంటికైతే వచ్చేసాడు. సో అందుకని పాపని చూడడానికి నేను డెలివరీ అయ్యాక వస్తానని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. సో నేను డెలివరీ అయ్యాకే వచ్చాడు. సో అందుకని తను జాబ్ చేంజ్ అయ్యానని పార్టీకి అయితే తీసుకెళ్దామని ప్రిపేర్ అయ్యాడనమాట. సో పార్టీ కోసం ఇక్కడైతే వచ్చాము ఈ రెస్టారెంట్కి. ఇక్కడ నాయుడు గారి కొండ బిర్యానీ అని చాలా ఫేమస్ రెస్టారెంట్, బాగానే ఉంటుంది. ఆల్రెడీ తిన్నాము ఇక్కడ మేము ఒకసారి 2 years బ్యాక్ అయితే ఇక్కడికి వచ్చాము. సో దగ్గరకు అయితే వచ్చేసాము. నేను బాలింతరాలు కదా, డెలివరీ అయ్యాక బాలింతరాలు అలా అంటారు కదా, కొంచెం పత్యం అలా ఉంటుంది. నేనైతే లైట్గా తీసుకున్నాను ఫుడ్. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మన రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాము. సో లిఫ్ట్లో అయితే బయలుదేరుతున్నాము. ఇదిగోండి లిఫ్ట్ అయితే ఎక్కామన్నమాట. మా పాప అయితే మా హస్బెండ్ని అస్సలు వదలదు, ఆయన పట్టుకునే ఉంటుంది, ఆయనతోనే అలానే ఉంటుంది అనమాట. ఆయన ఉంటే సరిపోద్ది, ఎవరు అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి లోపలికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి నాయుడు గారి కొండ బిర్యానీ. మేము వెళ్ళంగానే వాళ్ళు మెనూ కార్డ్ కూడా ఇచ్చేసారు మనకి. సో మెనూ సెలెక్ట్ చేసుకోమన్నారు. స్టార్టర్స్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. స్టార్టర్స్ వచ్చేసి చికెన్ మేమైతే ఫస్ట్ అయితే సిట్టింగ్ ఏదో కూర్చున్నాము. పాప అయితే అల్లరి చేస్తుంది, వాళ్ళ డాడీయే చూసుకుంటున్నారు. రెస్టారెంట్లో మేము వచ్చేసరికి అప్ టు 2:30, 3 అయిపోయిందిలేండి మ్యాక్సిమం. ఎందుకంటే పిల్లలతో మనకి తొందరగా కుదరదు కదా. సో మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోయే టైం అనమాట. సో అందుకని రెస్టారెంట్లో కొంచెం క్రౌడ్ తగ్గింది. మనం స్టార్టర్స్ అయితే ఏమి ఇచ్చేసామంటే తందూరి చికెన్ ఒకటి ఆర్డర్ ఇచ్చేసాం. పాప కోసం అయితే మేము మళ్ళీ బేబీ కార్న్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఎందుకంటే పాపకైతే నాన్ వెజ్ ఏమి పెట్టట్లేదు. సో అందుకని బేబీ కార్న్ ఆర్డర్ ఇచ్చేసాము. బేబీ కార్న్ తింటుంది కదా అని బేబీ కార్న్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్, తాగుబోతు చికెన్ అంట స్టార్టర్ నేము. ఇదిగోండి చిన్న చిన్న పీసెస్ లాగా ఉన్నాయి కదా, సో అది కూడా ఒకటి ఆర్డర్ ఇచ్చాము. స్టార్టర్ మా పాప అయితే బేబీ కార్న్ ఏమి సరిగ్గా తినలేదండి. సో మళ్ళీ ఆ బేబీ కార్న్ కూడా మేమే తిన్నాము. మాకు స్టార్టర్స్ హెవీ అయిపోయినాయి. సో బిర్యానీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ ఇచ్చాము. అది నాకు పాపకి లెస్ స్పైసీ అనమాట. ఫ్రైడ్ రైస్. నేను బిర్యానీస్ అవి ఏం తినకూడదు కాబట్టి లైట్గా రైస్లోనే ఉంది. ఎగ్ విత్ చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొండ బిర్యానీ ఫేమస్ కదా, నాయుడు గారు కొండ బిర్యానీ కదా. సో పాట్ బిర్యానీ ఫేమస్ ఇక్కడ. సో అందుకని వాళ్ళు ఒక పాట్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నారు. ఒక్కటే తినలేకపోయారు, ఎందుకంటే స్టార్టర్స్ హెవీ అయిపోయింది కదా. సో అందుకని ఆ చికెన్ బిర్యానీని మదరు, బ్రదర్ అలాగే మా హస్బెండ్ ముగ్గురు షేర్ చేస్తున్నారు అనమాట. అందులో కంపల్సరీ కూల్ డ్రింక్ అనేది మ్యాండేటరీ కదా ఫ్రెండ్స్. బిర్యానీ తింటే స్పైసీనెస్ తగ్గడానికి అందరూ కూల్ డ్రింక్ తీసుకుంటారు. వీళ్ళు కూడా అలాగే కూల్ డ్రింక్ తీసుకున్నారు. నేను మాత్రం హాట్ వాటర్ తీసుకున్నా. సో కంప్లీట్ చేసాము అందరం. నెక్స్ట్ వచ్చేసి ఫింగర్ బౌల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మా పాప ఇక్కడ బాగుంది కదా అని ఏడుస్తున్నారు, పైకి అయితే తీసుకెళ్తున్నాము. ఇక్కడ ఒక పిక్ దిగుదాం కదా అని. సో పైకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. పైన ఒక మంచిగా పిక్ దిగి చూడండి, మెట్లు ఎలా ఎక్కుతుందో. ఫోటో కోసం ఇక్కడ నుంచి చక్కగా బాగుందని ఒక పిక్ కూడా దిగాము. అలాగే హస్బెండ్ వీడియో కూడా తీశారు. చూడండి మా పాప ఎలా చూస్తుందో.
సో నెక్స్ట్ అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. మేము ఇంకా కిందకైతే దిగిపోయాం అనమాట. ఎండగా ఉంది బాగా. సో కిందకైతే వచ్చేసాం. మా పాప చూడట్లేదని నేను కొడుతున్నాను, అయినా సరే చూడట్లేదు ఫ్రెండ్స్. వాళ్ళ డాడీ పిలిచేసరికి చూసింది ఫైనల్గా. సో మన సండే రోజు అనమాట ఇలా అయింది. యాక్చువల్గా కొంచెం ఫుడ్ మిగిలింది, సో పార్సిల్ చేసేసాం, బయట ఎవరికన్నా ఇవ్వచ్చులే అని. సో మన వీడియో ఇది ఎలా ఉందో చెప్పండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు సండే రోజు ఏం తిన్నారో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.